భారతదేశంలోనే ఓన్లీ మ్యాన్ మల్లారెడ్డి. ఇప్పుడు నేను రాజకీయంలో నేనే పర్ఫెక్ట్గా, ఇప్పుడు యూనివర్సిటీలలో కూడా ఇండియాలో నేనే నెంబర్ 1. ఎందుకంటే 3 యూనివర్సిటీలు తీసుకొచ్చిన. కరోనా టైంలో ఒక యూనివర్సిటీ వచ్చింది 2020లో. మొన్న 6 months కింద ఒక భారతదేశంలోనే ఫస్ట్ టైం డిజిటల్ హెల్త్ డిస్టెన్స్ క్లస్టర్ డీమ్డ్ యూనివర్సిటీ భారతదేశంలోనే ఫస్ట్ టైం ఈ యూనివర్సిటీ రావడం. అది కూడా 7 కాలేజీలు కలిపి, 2 మెడికల్, 2 డెంటల్, ఒక ఫార్మసీ, ఒక నర్సింగ్, ఒక ఇంజనీరింగ్. భారతదేశంలోనే ఫస్ట్ టైం తీసుకొచ్చిన. ఎందుకు తీసుకొచ్చిన అంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం. ఎందుకంటే ప్రపంచం అంతా డిఫరెంట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ప్రపంచంలో షార్టేజ్ 2 ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ, ఒకటి స్కిల్. ఈ 2 షార్టేజ్ ఉన్నాయి ప్రపంచంలో. ఆ 2 కావాలంటే ప్రతిదీ కూడా టెక్నాలజీ, స్కిల్ మన భారతదేశంలో చాలా పాత రకంగా నడుస్తున్నాయి యూనివర్సిటీలు. పాత సిలబస్, పాత సిస్టమ్, పాతది. కానీ ప్రపంచమంతా రోజు రోజు మారిపోతుంది, రోజు మారిపోతుంది. నేను ప్రపంచమంతా తిరిగిన మొన్న లాస్ట్ ఇయర్స్ అంతే. అమెరికా పోయినా, జపాన్ పోయినా, చైనా పోయినా, కొరియా పోయినా, ప్రతి కంట్రీ పోయినా. ఎక్కడ చూసినా మనకంటే 8-9 సంవత్సరాలు వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు. కరికులంలో వాళ్ళు అన్ని సిలబస్లో కానీ, కరికులంలో కానీ, సిస్టంలో కానీ, అంతా ప్రపంచం అంతా కూడా. మరి ఆ సిస్టమ్ 8-9 ఏళ్ళ ముందు వాళ్ళు ఉన్నప్పుడు మనకు, మరి వాళ్ళ 8-9 ఏళ్ళు ముందున్నా. కాకపోతే గమ్మత్ ఏంటంటే మొన్న జపాన్ పోయినా లాస్ట్ మంత్, అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ పిల్లలే పుడతలేరు. అట్లా నీకు ప్రపంచం అంతా కూడా ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నంత లేదు. మనది లెక్క యూత్, యంగ్ ఇంజనీర్స్, యూత్ ఎక్కడ లేదు. మన భారతదేశంలో 65% యూత్ ఉన్నారు.